లలిత అష్టోత్తరంలో ఉన్నటువంటి 40వ నామం అమృతాది మహాశక్తి సమృతాయి నమో నమః. ఈ నామములో శ్రీ విద్యా పరమైనటువంటి కొన్ని మర్మములు చెప్తున్నారు. మహాశక్తి సమృత అనగా అమ్మవారి చుట్టూ శక్తి పీఠములు కొలువై ఉన్నాయి. ఆ శక్తి పీఠములు మాతృకా వర్ణములు. మాతృకా వర్ణ రూపిణి. అకారము నుండి క్షకారం వరకు ఆ అక్షర సముదాయమే మాతృకా వర్ణములు అంటే. ఈ మాతృకా వర్ణములలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. ఆ అధిదేవతల పేర్లే అమృత, ఆది అంటే అమృత మొదలైన వారు అని. అధిదేవతలందరూ కూడా అమ్మవారి చుట్టూ ఉంటే వారందరి మధ్య అమ్మవారు కూర్చొని ఉన్నారు. అమ్మవారి నుండే ఈ మాతృకా వర్ణములు అధిదేవతలు ఏర్పడ్డాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి నామం. విశుద్ధి చక్రములో 16 అక్షరములు, అనాహత చక్రములో 12 అక్షరములు, కకారము నుండి డకారం టకారం వరకు, మణిపూరములో 10 అక్షరములు, డకారం నుంచి ఫకారం వరకు 10 అక్షరములు ఉంటాయి. స్వాదిష్టానంలో బకారం నుంచి లకారం వరకు 6 అక్షరములు అధిదేవతలు. మూలాధారములో సకారం నుంచి వకారం వరకు 4 అక్షరములు ఆదిదేవతలు ఉంటారు. ఆజ్ఞ చక్రములో 2 ఉంటాయి. ఇలా మొత్తం లెక్క కడితే 6 చక్రములలో 50 అక్షరములు పొదగబడి ఉన్నాయి. మనం ఈ అక్షరములు పలికేటప్పుడు అక్షర స్పందనలో ఆ యోగ చక్రం ఉంటుంది. సహస్రార కమలములో ఈ మొత్తం 50 అక్షర శక్తులు కూడి ఉంటాయి. ఈ సహస్రార కమలములోన అమ్మవారు మధ్యలో ప్రకాశిస్తూ ఉంటారు. సహస్రార మధ్యములో శివశక్తైక్య రూపంలో ఉన్నటువంటి లలితా పరమేశ్వరిని అకారం నుండి క్షకారం వరకు శక్తుల మధ్యన కూర్చుంది కనుక అమృతాది మహాశక్తి సమృత అని చెప్పబడుతుందండి ఈ నామంలో. ఓం శ్రీ మాత్రే నమః.